ఎంతమందికి గూగుల్లో కానీ వాట్సాప్లో ఫేస్బుక్లో చూసిన పల్నాటి బ్రహ్మనాయుడు ఆయన విగ్రహాన్ని చూశారు ఇప్పుడు మీరు? అంటే మీరు మామూలుగా అయితే చాలా అరుదుగా చూస్తుంటారు ఏది గూగుల్ ఇలాంటి వాటిలో, కానీ ఒక్కసారి చూడండి ఎంత స్వచ్ఛంగా ఒక యుద్ధాన్ని తలదన్నేలా ఒక వీరుడు అని చెప్పుకోవచ్చు. అలానే ఒక యుద్ధ వీరుడు ఎలా ఉంటాడని చెప్పుకోవడానికి నిదర్శనమే ఈ యొక్క విగ్రహం అని చెప్పుకోవచ్చు. పల్నాటి బ్రహ్మనాయుడు అనే పేరు చెబితేనే గడగడలాడిద్ది పల్నాడు ప్రాంతం. అలాంటి పల్నాడు బ్రహ్మనాయుడు విగ్రహాన్ని అయితే మీకు నేను చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇలాంటి యోధుల్ని, ఇలాంటి వీరుల్ని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి ఆయన విగ్రహం పక్కన నిలబడాలంటే నాకు చాలా గూస్బంప్స్ వస్తున్నాయి ఆయన విగ్రహాన్ని చూస్తుంటే. ఎందుకంటే అలాంటి ఒక యుద్ధ వీరుడిని నేను ఎంతవరకు ఎప్పుడు కూడా నేను పుస్తకాలు చూస్తుంటా, కానీ విగ్రహాన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎంత స్వచ్ఛమైన విగ్రహాన్ని అయితే నేనైతే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను విగ్రహాన్ని చూస్తుంటే. అయితే చాలా వరకు చూడండి, మీకు కూడా నేను చూపిస్తున్నాను.